నమస్తే జేబీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పన్నెండవ రోజుకు చేరుకున్న రెండు దేశాల మధ్య యుద్ధం. ఉక్రెయిన్ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసం. కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ 7వ దశ పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 8.58% పోలింగ్ నమోదు. పార్లమెంట్ను గెలవడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ని అడ్డుకున్న పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడ్డ ఈటల రాజేందర్. రాజధాని తీర్పు విషయంలో రాష్ట్రంలో అధర్మం ఓడి ధర్మం గెలిచింది. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యాఖ్య. ప్రచురించినట్లుగా అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయటపెట్టారు? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ. పాకిస్తాన్కు ధీటుగా బదులిస్తున్న ఆస్ట్రేలియా. అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు. దేశీ స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న యుద్ధ భయాలు. మార్కెట్ మొదలైన గంటకే భారీగా నష్టాలు. ఉక్రెయిన్పై యుద్ధంలో మాస్కో వర్గాలు పాశ్చాత్య దేశాల ఊహకు తగ్గట్లే అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రధాన నగరాలు, ఆపై అణు రియాక్టర్లు, అటుపై పోర్టు సిటీలు దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాలు ఊహించినట్లే మరొకటి జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి ఇతర దేశాల ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఉక్రెయిన్ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసానికి దిగినప్పటికీ ఉక్రెయిన్ దళాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. రష్యా సైన్యం భారీగా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్కు బందీలుగా చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. ఇక రష్యా కాంట్రాక్ట్ ఫైటర్లను నియమించుకుంటున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. 4 అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. సిరియాతో పాటు చెచెన్యా ఫైటర్లను ఇప్పటికే నియమించుకుందట రష్యా. ఇందుకోసం ఫైటర్లతో 6 నెలల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. రోజు $200 నుంచి $300 జీతం వీళ్లకు ముట్టచెప్పనుంది రష్యా. రాజధాని కీవ్ ముట్టడి కోసమే ఈ నియామకాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ ఫైటర్లు నగరాల ముట్టడిలో రాటు తేలిన వాళ్లని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎంతమందిని ఈ రెండు దేశాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా నియమించుకుందా అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు సదరు కథనం. మరోవైపు ఈ యుద్ధంలో రష్యా కనుక సిరియా సాయం తీసుకుంటే తాము ఉక్రెయిన్కు మద్దతుగా రంగంలోకి దిగుతామని సిరియా రెబెల్స్ ఇప్పటికే ప్రకటించేశారు. ఉత్తరప్రదేశ్ 7వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.58% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 26న భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా జెలెన్స్కీతో మాట్లాడారు. తదనంతరం మోదీ మళ్లీ ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మాట్లాడే అవకాశం ఉందని భారత ప్రభుత్వం అధికార వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్కు భారతదేశం గైర్హాజరైన తర్వాత జెలెన్స్కీకి ప్రధాని మోదీతో సంభాషించడమే కాక భారతీయ రాజకీయ మద్దతును కూడా కోరారు. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాదు భారతీయ పౌరులను సురక్షితంగా నిష్క్రమించడానికి ఇప్పటికే ఉక్రెయిన్ భారత్ సంప్రదించింది కూడా.
హైదరాబాద్ పార్లమెంట్ను గెలవడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యా వైద్యం అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. జైలుకు పోతానన్న భయంతోనే సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్ర పర్యటనలు, కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్కు ఇంటిపోరు ఎక్కువైందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. పాతబస్తీలో గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్లు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ముస్లిం, క్రిస్టియన్ పండుగలకు సోదర సోదరీమణులంటూ ఫ్లెక్సీలు కడతారు. హిందువుల పండుగలకు మాత్రం హిందూ బంధువులు, సోదరీమణులంటూ శుభాకాంక్షలు చెప్పే ధైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దారుసలాంను ఆక్రమిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. అర్థమైంది కదా, మళ్ళీ చెప్పండి ఏమన్నా చెప్తలేరు, గట్టిగా చెప్తలేరు. వాళ్ళు కాపాడాలని ఉత్సాహం ఉన్న ఆలోచన ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇలా టీవీ దగ్గర కూర్చున్నారు, సోషల్ మీడియా కూర్చున్నారు. ఎందుకంటే మీ జోష్ చూసిన తర్వాత రే హైదరాబాద్ పార్లమెంటే బీజేపీ కొడుతుంది, తెలంగాణ ముఖ్యమైపోయింది ముచ్చట ఆరాడుతున్నారు. మీ మీద విశ్వాసం, మీ మీద నమ్మకం, మీ లోపల ఆవేశం, మీ లోపల జోష్ అది చూసిన తర్వాత ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పార్లమెంట్ ద్వారా మాత్రమే మనం శంకరమని కూర్చుందాం. ఇక్కడ ఈ హైదరాబాద్ పార్లమెంటే గెలుచుకుందామని చెప్పే ఆలోచనతోనే ఈరోజు సమావేశం పెట్టామన్నా. గెలవడం కష్టమా? తీసేయాలి, మండకలు తీసేయాలి. హైదరాబాద్ ముస్లిమ్స్ మొత్తం మెజార్టీ అన్న, ఎంఏ పార్టీ అన్న, ఓల్డ్ సిటీకి ఎక్కడ పోయినామన్నా భాగ్యలక్ష్మి దేవాలయం, ఇలా భాగ్యనగరానికి ప్రతీక భాగ్యలక్ష్మి దేవాలయం. కొంతమంది లట్టుకోటుగా తూర్పాశాలు వాళ్ళే మేము ఐకాన్. అసెంబ్లీకి బయలుదేరిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఈటెల వెంట 2 కార్లే అనుమతి అంటూ పోలీసులు చెబుతున్నారు. 5 కార్లతో వెళ్లేందుకు అనుమతి ఈటెల ఇచ్చారంటున్నారు. పర్మిషన్ ఎవరిచ్చారంటూ ఈటెలను పోలీసులు ఎదురు ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చెప్పినాము 5 కార్లు వదిలిపెట్టిండు. మా 2 సెక్యూరిటీ ఉన్నాయి, మిగతా 2 పిఎల్. మాకైతే ఉన్న ఇన్స్ట్రక్షన్ తమరితో పాటు 2 వెహికల్స్ వదలమని చెప్పారు. మా 2 సెక్యూరిటీస్ అక్కడ ఉండదు. మీకు 2 ఏవో చెప్తే 2 వదిలేస్తాం సార్. చాలా ఉన్నాయి సార్. లేదు, అన్ని మావి కాదు, మా 5 ఉన్నాయి. 1+4 మావి 5. మేము పర్మిషన్ తీసుకొని వచ్చినాము. వద్దు అట్లాంటి పని అక్కడ సభకు పోనీ ఓనిస్తున్నాం కదా సార్. ఎందుకంటే మేము 1+2 వెహికల్స్ మాకు. మేమైతే 1+4 మేము పర్మిషన్ తీసుకున్నాము. 5 వెహికల్ పర్మిషన్ ఇచ్చిందా? వాటి నోటి మాట మేము అడిగేటట్టు సేపు అయినాక పంపిస్తాం కానీ మా 5 వదిలిపెట్టు. లేదు సార్. ఇప్పుడు 5 శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హరీష్ రావుకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అసెంబ్లీకి బయలుదేరారు. అమరావతి రాజధాని తీర్పు రైతు విజయమని, రాష్ట్రంలో అధర్మం ఓడి ధర్మం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని తనయుడు గిరిబాబు అసత్య ప్రచారాలు చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ నీచ రాజకీయాలు చేస్తూ వినుకొండలో ఎన్నడూ లేని నీచ సంస్కృతిని తెస్తున్నారని ఆవేదన చెందారు. కొప్పకొండ భూముల్లో జీవి బినామీలమని ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారాన్ని దమ్ముంటే నిరూపించాలని, శివయ్య స్తూపం సెంటర్లో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసిరారు. వీసీ నరసింహారెడ్డి తనకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని ఆశ్రయిస్తే మోసం చేసి విలువైన స్థలాలను దౌర్జన్యంగా దక్కించుకోవడం వలన నరసింహారెడ్డి మనస్తాపానికి గురై చనిపోయాడని అన్నారు. కొండ చుట్టూ భూములు కొన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాటి విలువను పెంచుకునేందుకు రామలింగేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చాడని, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తూ వినుకొండలో రియల్ దందా చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ కంప్లైంట్లు ఎదుర్కోవడం చేతగాక ఆ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి ఆ మేడం రమేష్ మీద నువ్వు నీ కొడుకు కలిపి హత్యా ప్రయత్నం చేయించారు. మళ్ళీ పోలీసులు అడ్డం పెట్టుకొని ఆ కేసు నీరు గార్చారు. ఇది ప్రజలందరికీ తెలియని విషయమా మీరు చేసే దుర్మార్గాలు? ఇక్కడ సురేష్ మహల్ రోడ్లో ఆ పేదలు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని, అయ్యా మీరు ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేస్తాం, కానీ మాకు ఎక్కడో ఒక 2 సెంట్లు స్థలం ఇవ్వండి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఇప్పుడు కేసు పెట్టారని నిరూపణ అయింది కదా. బొల్లా బ్రహ్మనాయుడు రైతు అనే కనికరం లేకుండా ధాన్యం కొనమని చెప్పి అడిగినందుకు రైతు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిస్తారా? అధికారం ఉంది కదా అని ఎర్రవీరుతా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఏంటంటే ఆ తప్పుడు కేసులు? రైతు మీద అటెంప్ట్ మర్డర్ కేసా? అంటే నీ అధికార దురహంకారం. సిఐ మీ వలన ఎంక్వైరీ జరిగి అది హత్యా ప్రయత్నం జరగలేదు, సిఐ తప్పుడు కేసు పెట్టాడు, అన్యాయంగా రైతుని జైల్లో పెట్టారని నిరూపణ అయింది కాబట్టి సిఐకి పనిష్మెంట్ పడింది. ఒక అధికారి నీ వల్ల బలైపోయాడు. ఈరోజు టౌన్ సిఐ కూడా తెలుస్తా. ఇలాంటి దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు. నా నిజాయితీ ఏంటో ప్రజలే తెలుసు. మీలాగా ఆ నరసింహారెడ్డి పాపం చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో ఈ దెబ్బకి దిగులు పడి నరసింహారెడ్డి పరలోకానికి పోయాడు. నరసింహారెడ్డి ల్యాండ్ వివాదంలో నాకు న్యాయం చేయమని బొల్ల బ్రహ్మనాయుడు దగ్గరికి వెళ్తే ఆయనకి న్యాయం చేయకపోగా గట్టుక్కున ఈయన మింగేశాడు. ఆ ఆస్తులన్నీ కారు సౌగ్గా కొనేశాడు. అంటే ఇదేనా? నమ్మి ఒక ఎమ్మెల్యే న్యాయం చేస్తాడని ఆయన దగ్గరికి వెళ్తే నరసింహారెడ్డి న్యాయం చేయకపోగా ఈయన. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. పెళ్లైన 6 నెలలకు శుభలేఖ ప్రచురించినట్లుగా అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయటపెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చర్చలకు ముందే పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పిందని, పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్టలు పాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందని, పీఆర్సీ ఒప్పందంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ ఒప్పందం వల్ల దిగువ శ్రేణి ఉద్యోగులు నెలకు 4,000 చొప్పున నష్టపోయే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరో దఫా చర్చలు జరపాలని, అశుతోష్ మిశ్రా నివేదిక ప్రకారం 27% ఫిట్మెంట్ ఇచ్చి వారి న్యాయమైన కోరికలు పరిష్కరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మిశ్రా కమిటీ రిపోర్టుని నిన్న విడుదల చేయడం అనేది పెళ్ళైన తర్వాత, పిల్లవాడు పుట్టిన తర్వాత పెళ్లి పత్రికలు ప్రచురించినట్టుంది. అసలు ఆ రిపోర్ట్ తయారైందే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పీఆర్సీ నివేదిక దానికి సంబంధించి దాంట్లో ప్రభుత్వం చర్చలు చేయడానికి. అసలు ఆ నివేదిక వారికి ఇవ్వకుండా తొక్కిపట్టి బలవంతంగా వాళ్ళను ఒప్పించి ఇవాళ అగ్రిమెంట్ అయిన తర్వాత రిపోర్ట్ మేము ఇస్తున్నాం, అగ్రిమెంట్ ప్రకారం ఇస్తున్నామని చెప్తా ఉన్నారంటే మరి ఇంతకంటే అప్రజాస్వామికమైన విషయం మరొకటి లేదు. పైగా ఇవాళ స్పష్టంగా తెలుస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. తాము అప్రతిష్ట పాలు కావడమే కాకుండా పాపం ఉద్యోగ సంఘాల నాయకులను కూడా అప్రతిష్ట పాలు చేసింది. ఎవరైతే చర్చల్లో పాల్గొన్నారో, జేఏసీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళ మర్యాద కూడా ఈ ప్రభుత్వం తీసింది. వాస్తవానికి ఇవాళ అశుతోష్ మిశ్రా రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ముందుగానే వారికి ఇచ్చి వారితో చర్చలు చేసి ఉండే, ఆ తర్వాత వారు ఒప్పందం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నారు 27% వారికి ఫిట్మెంట్ ఇవ్వాలని. అదేవిధంగా హెచ్ఆర్ఎస్ ల్యాబ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏమంటే సాధారణ ఉద్యోగి, తక్కువ వేతనం వచ్చే ఉద్యోగి కూడా నెలకు 4,000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ రిపోర్టు ప్రకారం తెలుస్తూ ఉంది. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసంతృప్తి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు అందరూ కూడా ఈరోజు మళ్ళీ వారందరూ కూడా గళమెత్తుతూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా,
ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో ఇలాంటి అసంతృప్తి ఉండడం అనేది ప్రభుత్వానికి ఏ రకంగా కూడా మేలు చేయదు. ఎందుకంటే తిరుమలలో శుభ్రత సుందరీకరణ చాలా బాగున్నాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కితాబిచ్చారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు అందుకుని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణను చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించగా అర్చక బృందం ఇస్తికాఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్కు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఎన్వి రమణకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంజనేయుని జన్మస్థలంపై టీటీడీ ముద్రించిన పుస్తకం అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వి రమణ దంపతులు శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్ లోకనాథం, విజిఓ బాలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దయ వల్ల మళ్ళా 2 సంవత్సరాల తర్వాత అందరి భక్తులకి కూడా దర్శనం కలిగేటటువంటి అవకాశం కలిగింది. ఈ 2 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే టీటీడీ దేవస్థానం వారు మరి సుందరీకరణ కానీ లేకపోతే పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్రీకరించి బాగా అభివృద్ధి చేశారు. వారికి అభినందనలు. మరి ఇదే విధంగా మళ్ళొకసారి ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క ఆశీస్సుల్ని కోరుతూ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుతూ భక్తులందరూ కూడా ఈ రకంగా ఆనందించేటటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి టీటీడీని మరి అభినందిస్తూ ప్రజలు భక్తులు అందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ మరి ఈ కరోనా లాంటి అంటువ్యాధులు రాకుండా మరి ప్రజలందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మరి వారు అనుగ్రహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మహిళలు పరస్పరం సహకరించుకొని అన్ని రంగాల్లో రాణించాలని విజయనగరం ఎస్పీ దీపిక పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం విజయనగరం జిల్లా కేంద్రం మయూరి వద్ద మహిళలకు 3K పింక్ థాన్ పరుగును జిల్లా ఎస్పీ దీపిక ప్రారంభించారు. అనంతరం 3 కిలోమీటర్స్ పింక్ థాన్ పరుగులో విజేతలుగా నిలిచినటువంటి వారికి జిల్లా ఎస్పీ 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 1,000 రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతులను దిశ మహిళా PS వద్ద ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ నేడు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ఒకరికొకరు చేయూతను అందించుకుని మరింత ప్రగతి సాధించాలన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపవద్దని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. మహిళల భద్రత, రక్షణకు పోలీసు శాఖ పనిచేస్తున్నదన్న విషయాన్ని అందరికీ తెలపాలని, ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్లో దిశ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని మహిళలకు కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సబ్ డివిజన్ ఇన్ఛార్జి అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి, సిఐలు ఎన్ శ్రీనివాసరావు, జి రాంబాబు, ఎం శేషు, టిఎస్ మంగవేణి, జె మురళి, సిహెచ్ లక్ష్మణరావు, ఆర్ఐలు పి నాగేశ్వరరావు, శ్రీరాములు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థినులు, వివిధ రంగాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం ఈ 5 కిలోమీటర్ రన్ ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. ఈ రన్లో ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, అలాగే సెకండ్ అండ్ థర్డ్ కూడా క్యాష్ ప్రైజెస్ పెట్టాము. So I wish all the women who are participating in this run all the very best. ఇంకా ఇవాళ మీరు ఈ రన్లో పార్టిసిపేట్ చేస్తూ I hope you also remember why we are organizing this run. The main reason for organizing this run is to అందరు ఉమెన్కి కూడా చెప్పడానికి మీ హెల్త్. దేశీ స్టాక్ మార్కెట్లను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. యుద్ధం మొదలై 10 రోజులు దాటిపోయినా ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో మార్కెట్ కలవరపడటకు గురవుతోంది. మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా వివిధ దేశాలతో పాటు అనేక సంస్థలు వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్నాయని ప్రకటిస్తుండడం అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా మారింది. దీంతో ఓవైపు సరఫరా చైన్ దెబ్బతింటుందనే ఆందోళనకు ఆకాశాన్ని తాకుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు కూడా జత చేశాయి. సోమవారం
బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $140కు చేరుకుంది. దీనికి తోడు నాటో దళాలు ప్రతిచర్యలకు దిగుతూనే వదంతులు ప్రభావం చూపాయి. ఇక దిగుతాయని ఈ వదంతులు కూడా ప్రభావం తోడయ్యాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నాయి. దీంతో మార్కెట్ మొదలైన గంటకే బీఎస్ఈ సెన్సెక్స్ ఎన్ఎస్ఈ నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక ఆస్ట్రేలియా ధీటుగా బదిలిస్తుంది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ను 476/4 వద్ద డిక్లేర్ చేయగా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 159 బంతుల్లో 97, 15 ఫోర్లు, 3 పరుగుల తేడాతో శతకం చేజార్చుకోగా మరో ఓపెనర్ వార్నర్ 114 బంతుల్లో 68 చేశారు. 12 ఫోర్లు, 6 సెంచరీతో ఆకట్టుకున్నారు. ఇక అర్ధ సెంచరీ చేశారు. ఇక వన్ డౌన్ బ్యాటర్ లబుషేన్ 117 బంతుల్లో 69, 9 ఫోర్లు, స్టీవ్ స్మిత్ 55 బంతుల్లో 24, 3 ఫోర్లు క్రీజ్లో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాజిద్ ఖాన్, నౌమాన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. అంతకుముందు ఇమామ్ ఉల్ హక్ 157, 16 ఫోర్లు, 2 సిక్స్లు, అజహర్ అలీ 185, 15 ఫోర్లు, 3 సిక్స్లు భారీ శతకాలతో చెలరేగడంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. షఫీక్ 44, బాబర్ అజామ్ 36 ఓ మోస్తరుగా రాణించగా మహమ్మద్ రిజ్వాన్ 29, ఇఫ్తికార్ అహ్మద్ 13 నాటౌట్గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, కమిన్స్, లబుషేన్ తలో వికెట్ పడగొట్టగా బాబర్ రన్అట్ అయ్యాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 12వ రోజుకు చేరుకున్న 2 దేశాల మధ్య యుద్ధం. ఉక్రెయిన్ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసం. కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ 7వ దశ పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 8.58% పోలింగ్ నమోదు. పార్లమెంట్ను గెలవడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ని అడ్డుకున్న పోలీసుల తీరుపై మండిపడ్డ ఈటల రాజేందర్. రాజధాని తీర్పు విషయంలో రాష్ట్రంలో అధర్మం ఓడి ధర్మం గెలిచింది. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యాఖ్య. ప్రచురించినట్లుగా అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పుడెందుకు బయటపెట్టారు? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ. పాకిస్తాన్కు ధీటుగా బదులిస్తున్న ఆస్ట్రేలియా. అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు.
దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్న యుద్ధ భయాలు. మార్కెట్ మొదలైన గంటకే భారీగా నష్టాలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.